ఓటరు జాబితా సమగ్ర సవరణలో బిఎల్ఓలు అందించిన ఎన్యూమరేషన్ ఫామ్లో 2002 ఓటర్ల జాబితా వివరాలు నమోదు చేయాల్సి ఉండగా రాష్ట్ర ఎన్నికల అధికారులు ఆన్లైన్లో పొందుపరిచిన జాబితాలో ఏపీ 17-109-0000-000 సంఖ్య నరసరావుపేట ఓటర్లను ఆందోళనకు గురిచేస్తుంది. నరసరావుపేటలో ప్రతి పోలింగ్ బూత్లో ఇదే సంఖ్య ఓటరు గుర్తింపు కార్డు నెంబర్గా సుమారు 400 మందికి కేటాయించారు. ఈ విషయమై హైకోర్టు న్యాయవాది అబ్దుల్ రజాక్ స్థానిక ఎలక్టోరల్ అధికారిని ప్రశ్నించగా మున్సిపల్ కమిషనర్ బి రమ్య కీర్తన వివరణ ఇచ్చారు. ఎన్యూమరేషన్ ఫామ్లో ఓటరు గుర్తింపు సంఖ్యలు అందుబాటులో లేని వారికి ఒకటే సంఖ్య కనిపిస్తోందని, ఎన్యూమరేషన్ ఫామ్లో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య నమోదు భర్తీ చేయడం తప్పనిసరి కాదని అన్నారు. బిఎల్ఓలకు సమగ్ర శిక్షణ ఇచ్చాకే భర్తీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని విచారణ చేస్తామని అన్నారు. ఏ ఒక్కరూ ఓటు కోల్పోకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నేత మౌలాలి పాల్గొన్నారు. నేను షేక్ అబ్దుల్ రజాక్, హైకోర్టు అడ్వకేట్ని. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ ప్రక్రియలో ఈరోజు చూస్తే 15వ వార్డులో షేక్ మౌలాలి అనేటటువంటి ఒక పేరుకి ఏపీ 17109060 ఇలా ఓటర్ ఎపిక్ నంబరు దాదాపు ఈ ఓటర్ లిస్ట్లో 400 మందికి ఒకే ఎపిక్ నంబర్ రావడం జరిగింది. దీని గురించి వాళ్ళ మనకి లోకల్ ఎలక్టోరల్ ఆఫీసరు కమిషనర్ గారిని కలిస్తే కమిషనర్ గారు వివరణ ఇచ్చారు. ఖచ్చితంగా బిఎల్ఓస్ని కూడా అలర్ట్ చేస్తామన్నారు. ఎవరైనా సరే సర్లో 2002 ఓటర్ లిస్ట్లో ఎపిక్ నెంబరు మ్యాండేటరీ కాదు, అది ఫిల్ చేయకపోయినా పర్లేదు. వరుస సంఖ్య, క్రమ సంఖ్య, అలానే పోలింగ్ బూత్ స్టేషన్ నంబరు ఇంతవరకు పూర్తి చేసి ఇస్తే మేము ఓటుని పోకుండా చూస్తామని చెప్పి మన కమిషనర్ గారు భరోసా ఇచ్చారు. అలానే బిఎల్ఓస్ను కూడా ట్రైనప్ చేసి జనాల్లోకి పంపిస్తామని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందకుండా వాళ్ళ ఎస్ఐఆర్లో 2002 ఇన్ఫర్మేషన్ రాసేటప్పుడు ఎపిక్ నంబరు మ్యాండేటరీ కాదని చెప్పి ఎలక్టోరల్ ఆఫీసర్ తెలియజేయడం జరిగింది. కమిషనర్ గారికి ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా ఇది గమనించి వాళ్ళ బిఎల్ఓస్ ఇచ్చినటువంటి ఫామ్స్ని జాగ్రత్తగా ఫిల్ చేసి మళ్ళీ తిరిగిచ్చి ఓటుని భద్రపరచుకోనని చెప్పి తెలియజేస్తున్నాను.